అదేదో పాపం వచ్చింది. బాయ్. హలో ఫ్రెండ్స్, ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం అరకు వెళ్దామని చూస్తున్నాం. నైట్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా 10 అలా అవుతుంది. మరి మార్నింగ్ ట్రైన్కి అయితే మనం వెళ్దామని చూస్తున్నాం, కానీ ఏమవుతుందో మనకి ఇంకా తెలీదు. చూద్దాం ఫ్రెండ్స్, నైట్ అంతా మేము ఏం చేస్తాం అనేది అప్డేట్ ఇస్తుంటాను చూడండి. రేపు మార్నింగ్ ట్రైన్ ఎక్కి మనం అరకు అయితే వెళ్ళడమే. మనమైతే ఇప్పుడు కార్లో అయితే జర్నీ చేస్తున్నాం. ఇక్కడ నుంచి వైజాగ్ ఒక 100 km అయితే వస్తుంది. మనమైతే ఫైనల్గా వైజాగ్ అయితే వస్తాం. ఇక్కడ నుండి మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. ఉందరా బాయ్ బ్యాగ్, బాయ్ బ్యాగ్ అక్కడ ఉంది, ఆడు చూడలేదంట. మనమైతే రూమ్ కోసం చూస్తున్నాం, ఎక్కడ రూమ్ అయితే దొరకట్లేదు. టైం అయితే 12 అవుతుంది. బ్యాగ్ అయితే ఒక షాప్ దగ్గర మర్చిపోయాం. మళ్ళీ వెళ్ళి ఆ బ్యాగ్ అయితే తెచ్చుకున్నాం. మన బాయ్ బట్టల సంచి. మనమైతే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న రూమ్కి అయితే వస్తాం. నైట్ ఇప్పుడు 12:30 అలా అవుతుంది. రేపు పొద్దున్న కరెక్ట్గా 7కి మన ట్రైన్ కిరండోల్ ఎక్స్ప్రెస్. వైజాగ్ నుంచి అరకు వెళ్దాం అనుకుంటున్నాం. అరకు కానీ బొర్రాగ్రోల్ కానీ. మనం పొద్దున్నే 6 అవుతుంది. ఇప్పుడు మనం లేచేటప్పటికి బాయ్ రెడీ అయిపోయి ఉన్నాడు. ఓకే, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దారిలో వెళ్తూ మాట్లాడుకోవచ్చు. అయితే నైట్ స్టే ఈ హోటల్లోనే అయితే చేసాం. ఇది అల్లిపురం రోడ్డు రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే ఉంటుంది. నైట్కి అయితే 1300 అయితే మనకి తీసుకున్నారు. మనం అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే 6:40 అలా అవుతుంది. 7కి ట్రైన్. మనం అయితే ఫైనల్గా రైల్వే స్టేషన్కి అయితే వస్తాం. ఇక్కడ మనం టికెట్ అయితే తీసుకొని మనం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. టికెట్ ప్రైస్ అయితే వచ్చేసి 30 రూపీస్ పడ్డది. మేమైతే అరకు వ్యాలీకి తీసుకున్నాం డైరెక్ట్గా. బుర్రగృహంలో అయితే దిగిపోదాం అని చూస్తున్నాం, మరి ఏమవుతుందో లాస్ట్కి. మన ట్రైన్ అయితే రెడీగా ఉంది మనం వచ్చేసేటప్పటికి. చూడండి, విశాఖపట్నం టు కిరండోల్. మనం అయితే ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కేసాం. ట్రైన్ నెంబర్ వచ్చేసి 58501 కిరండోల్ ప్యాసింజర్. మన జర్నీ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. మన జర్నీలో అయితే అన్ఎక్స్పెక్టెడ్గా మనకి 10 మంది ఫ్రెండ్స్ అయితే కలిసారు. బ్రో అయితే డైలీ వీకెండ్ అయితే ప్రయాణం చేస్తారంట ఇదే ట్రైన్లో. హాయ్ చెప్ బ్రో. మనం అరికి వెళ్తున్నా, అది ఇచ్చేస్తాం మరి. తప్పటితో మామూలుగా ఉంటుందా? మనం అయితే బొర్రా కేవ్స్లో దిగుదాం అనుకుంటున్నాం కదా. తమ్ముడు లైవ్ అప్డేట్ మాత్రం సూపర్. ఎవ్రీ వీకెండ్ వెళ్తాడంట. తమ్ముడు చెప్పు తమ్ముడు. అవునండి, ఒకసారి పర్లేదు, నేను కట్ చేసుకుంటాను. అంటే మేము ఎవ్రీ సండే వెళ్తాం కాబట్టి మాకు తెలిసేయండి. వస్తే వరకు ఈ టైంలో రండి. స్కూల్స్కి సండే కూడా హాలిడే వస్తుంది కదా, 1 డే ట్రిప్ ఎంజాయ్ చేసి వెళ్ళండి. మనకైతే ఒక స్టేషన్ దగ్గర అయితే ఆఫ్ చేసే ట్రైన్ ఏదో ప్రాబ్లంలా ఉంది. ఎయిర్ లీక్ అయిపోతుంది. మీకు సౌండ్ వినిపిస్తుంది కదా, చెక్ చేస్తున్నారు. లొకేషన్ అయితే మాత్రం స్టార్ట్ అయిపోయింది.
ఫ్రెండ్స్ చూసారా అరకు ఎలా వీడియో వస్తాయండి చూద్దరు కానీ ఎంత బాగుంది అనుకుంటా అరకు సీజన్ సూపర్ రా ఇంట్లో ఏడ్ చేస్తారా అది వరంపూట్లు వస్తాయి టికెట్ తీసుకుంటే ఏంటి ఎంత బాగుంది తెలుసా లొకేషన్ ఇంట్లో బయటికి రండిరా ఇంట్లో ఏడ్ చేస్తారు అసలు చెప్పండి చెప్పినా అర్థం కాదు బ్రో, అర్థం కాదు. ఇది బుర్రా కేవ్స్ రూట్. బుర్రా కేవ్స్ ఉంది అక్కడ బోర్డు. ఇది బుర్రా కేవ్స్ రూట్. ఎలా వెళ్ళాలా చూపిస్తాను ఇంకా దారి. ఇది బుర్రా కేవ్స్ రూట్. వెహికల్స్ కావాలంటే వెహికల్స్ ఉంటాయి కింద వెహికల్స్. అది అక్కడ ఉందా రూట్ ఇలా కనబడుతుందా? ఇలా ఇలా దిగుతాయి డౌన్ వాళ్ళు. తీసుకుందాం ఫోటో మనమైతే ఫైనల్గా బొర్రా కేవ్స్ అయితే వస్తాం. బొర్రా గృహాలకి ఇప్పుడే కరెక్ట్గా ట్రైన్ స్టేషన్లో అయితే ఆగింది. ఇప్పుడే జస్ట్ ఎలా ల్యాండ్ అయ్యాం. 37 గృహలు దాటైతే ఎలాగోలాగా మనం బొర్రా కేవ్స్కి అయితే వస్తాం. ఇప్పుడు వరకు లొకేషన్ ఎంత అయితే బాగుందో ఇప్పుడు బొర్రా కేవ్స్కి వెళ్ళాక ఇంకా బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. చూడండి వీడియో లాస్ట్ వరకు. మనం దిగ్గానే స్టేషన్లో అయితే పనస్తోళ్ళు అమ్ముతున్నారు. కొనుక్కొని మనం పొద్దున్న నుంచి టిఫిన్ చేయలేదు కదా. మనకి స్టేషన్ నుంచి ఇలా బయటికి రాగానే అయితే ఇక్కడ చాలా ట్యాక్సీలు అయితే ఉంటాయి. చాలా అంటే చాలా చూస్తున్నారు కదా మీరే. చూడండి మన స్టేషన్ నుంచి అయితే ఇలా బయటకు వచ్చాం. ఇలాగా మనకి ఫ్రంట్ రూట్ కనిపిస్తుంది. ఆ రూట్లోంచి ఇలా తిన్నంగా వస్తే ఈ రూట్లో నుంచి మనం అయితే బుర్రా కేవ్స్కి అయితే రూట్ అనమాట. ఇలా డౌన్ దిగాలి. మనం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కొద్దిగా ఫ్రంట్కి ఇలా నడిచి వస్తే మీకు చూపించాను కదా రూట్. ఆ రూట్లో నడిచి వస్తే ఇలా నడిచి కిందకి వెళ్తే అక్కడి నుంచి మనకి వెహికల్స్ ఉంటాయి తమ్ముడు. ఉంటాయి. అక్కడి నుంచి వెహికల్ పెట్టుకుని మనం బుర్రా గృహాలకు వెళ్ళొచ్చా లేకపోతే నడిచి వెళ్ళిపోవచ్చా? 1 కిలోమీటర్ ఉంటుంది. నడిచి వెళ్ళిపోవచ్చు. స్టేషన్ దగ్గర నుంచి చాలా వాకబుల్ డిస్టెన్స్. 1 కిలోమీటర్. మనం ఎలా కొద్దిగా ఫ్రంట్కి రాగానే మనకు ఒక సెంటర్ లాగా అయితే ఉంటుంది. ఇక్కడ టిఫిన్ షాపులు గట్రా ఉంటాయి. ఇక్కడ మనం ఏదో టిఫిన్ కానీ లేకపోతే లంచ్ కానీ చేసి మనమైతే బుర్రా కేవ్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి ఒక 30 రూపీస్ ఛార్జ్ చేస్తారంట పైకి. 1 km ఉంటుంది. నడిచి వెళ్ళిపోయే వాళ్ళు నడిచి వెళ్ళిపోవచ్చు. మనకి ఇక్కడ అయితే స్పెషల్ బ్యాంబో బిర్యానీ, బ్యాంబో చికెన్ అంట. బ్యాంబో బిర్యానీ ఒకటే వచ్చేసి 500 అలా పడుతుంది. చికెన్ వచ్చేసి 300 అలాగా తీసుకుంటున్నారు. చూద్దాం. ఫుడ్ అయితే వస్తుంది, మీకు చూపిస్తాను. టేస్ట్ ఎలా ఉందా అనేది తినేసాక మీకు చెప్తాను అన్నమాట. మన బ్యాంబో చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడు అన్న దీంట్లో వేస్తున్నాడు. వావ్, బ్యాంబో చికెన్ అయితే చాలా బాగుంది. స్మోకీ ఫ్లేవర్తో నిజంగా సూపర్గా ఉంది. చికెన్ అయితే మాత్రం సూపర్. మనం అయితే ఫుడ్ తినేసి మనం బయటకు వచ్చాం. మనం తిన్నది ఈ హోటల్లోనే.
రోహిణి హోటల్. మీకు ఏమన్నా ఒకవేళ మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా డౌట్ వస్తే మాత్రం ఈ విజిటింగ్ కార్డ్ చూపిస్తున్నాం కదా, దీంట్లో ఉన్న నెంబర్కి, లాస్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి. గైడెన్స్ కావాలన్నా సరే మన ఇతనైతే మనకి తోడుండి మనం మొత్తం అన్నీ చూపిస్తారనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం బుర్రా కేవ్స్కి వెళ్ళిపోదాం. మనం అయితే ఫుల్గా బిర్యానీ తినేసి పైకి ఎక్కలేకపోతున్నాం. ఆటో అయితే మాట్లాడుకున్నాం, ఇక్కడ నుంచి 10 రూపాయలు మాత్రమే. దగ్గరికి వస్తాం. అదే మనం ఇంకో కొంచెం దూరం నడిచి వెళ్ళాలి. ఇక్కడ వరకు ఆటోలు అలౌడ్. మనం ఈ దారిలో నుంచి అయితే నడిచి వెళ్ళాలి. అక్కడ నుండి వెళ్ళే దారిలో బోల్డ్ అని ఆట బొమ్మలు మనం కొనుక్కోవడానికి చాలా వస్తువులు అయితే ఉన్నాయి. తినడానికి బొమ్మలు, బిర్యానీ అన్నీ ఉన్నాయి. పైకి వచ్చేస్తే మనకి లొకేషన్ అయితే ఇది. ఇక్కడైతే మనం టోకెన్ అయితే తీసుకోవాలి. పెద్దవాళ్ళకి 80 రూపాయలు, చిన్నవాళ్ళకి 60 రూపాయలు. కెమెరాకి అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనమైతే టోకెన్ తీసుకున్నాం. టోకెన్ తీసి ఇక్కడ ఏదో కన్స్ట్రక్ట్ అవుతుందిలా ఉంది. చూద్దాం. ఇలా లోపలికి వెళ్ళాలి మనం. ఎంట్రీ వెళ్తే పని చూపించారు. బ్యాగ్స్ కూడా నాట్ అలౌడ్ అంట. బ్యాగ్స్ పెట్టుకోవడం మళ్ళీ క్లాక్ రూమ్ వేరేగా ఉంది. చూద్దాం లోపల లొకేషన్ ఎలా ఉందో. మనకైతే ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. లొకేషన్ అయితే బాగుంటుందేమో ఫ్యూచర్లో అయితే, ఎందుకంటే ఇప్పుడే కన్స్ట్రక్ట్ అవుతుంది. చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుంది. మనం అయితే వస్తాం దగ్గరికి. ఇక్కడ నుంచే స్టార్టింగ్. లొకేషన్ అంతా నెమ్మదిగా చూపిస్తాను, చూడండి. చిరాకు పడకండి, బ్లాక్గా ఉందండి. లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే పైనుంచి వస్తే లొకేషన్ అయితే ఇది. లోపలికి ఇంకా మనం ఎంటర్ అవ్వాలి. అయితే ఆ పైనుంచి ఇలా లోపలికి వస్తే ఇలా కిందకు ఒక వే ఉంటుంది, ఇలాగా సైడ్ నుంచి ఒక వే ఉంటుంది. ఇది మామూలుగా అక్కడి నుంచి వెళ్ళి చూడడానికి మాత్రమే. మళ్ళీ అలా కింద నుంచి వెళ్ళాలి మనం. మనకైతే ఇలా కొద్ది ఫ్రంట్కి వస్తే ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇది. అది పైనుంచి చిన్న హోల్ అయితే ఉంది. మనం ఇప్పుడు అలాగ ఆ కిందకి అయితే వెళ్ళాలి. లొకేషన్ అయితే బాగానే ఉంది. మనం అలా కిందకి వెళ్ళి వద్దాం. మళ్ళీ ఇలా కిందకి వెళ్ళి అక్కడ ఒక శివుని విగ్రహం ఉంటుందంట, చూద్దాం. ఇక్కడ చిన్న చిన్న పెట్ల సౌండ్లు కూడా అవుతున్నాయి. మీకు అనిపిస్తుందో లేదో. ఇందాక ఒకసారి కరెంట్ పోయింది, మొత్తం అంతా చీకట, ఏమీ కనిపించట్లేదు. లొకేషన్ అయితే బాగుంది. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి అయితే మాత్రం కొద్దిగా చూడాలనే ఉంటుంది. ఇక్కడ మాత్రం హోలే, అది లైటింగ్ అయితే కాదు, మామూలు బయట నుంచి వచ్చి లైటింగే. సూర్యకిరణాలు వస్తున్నాయి లోపలికి. ఈ బొర్రా కేవ్స్ కొండలన్నీ ఒక సున్నపు రాయిల్లాగా ఉంది. పైనుంచి వాటర్ కూడా పడుతుందన్నమాట, చుక్కలు చుక్కల్లాగా. ఇదంతా సున్నపు కొండ, సున్నపు కొండ ఇది. వాటర్ అలాగా పైనుంచి వర్షం పడేటప్పుడు లాక్కొని అది అలాగా చుక్క 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 అలా కిందకి పడుతుంది. ఈ అలాగే ఏర్పడితేలా ఉంది. ఈ కొండలు కూడా సున్నపు రాతి కొండలు అంటారు కదా. పైన ఏదో చిన్న టెంపుల్ ఉందని చెప్తున్నారు. మనం పైకి ఎక్కుతాం. ఇవన్నీ ఐరన్ స్టెప్స్ అన్నమాట. ఇవన్నీ ఐరన్ స్టెప్స్, చాలా డెలికేట్గా ఉన్నాయి, ఏం బాగోలేదు.
ఇలాంటి లొకేషన్లన్నీ మీ కళ్ళతో చూడాలి. రండి టైం కుదిరినప్పుడు, మళ్ళీ మళ్ళీ తిరగలేం కదా, టైం కుదుర్చుకొని రావాలి. బాగున్నది లొకేషన్. చూడండి మీకు వాటర్ కనిపిస్తుందో లేదు, ఇదంతా మనకి ఎలాగ కొండల్లోంచి వచ్చిందే, ఇలాగ దారిలాగా చిన్న చిన్న చుక్కలు పడి ఇలాగ కొండలా తయారవుతుంది. మొత్తం ఇదంతా అలాగే తయారైంది. కిందన కూడా వాటర్. ఇక్కడ నుంచి ఏదో చాలా ఎత్తుగా ఉన్నాయి మెట్లు, ఎక్కలా పోతాయి. మనం అయితే పైకి అయితే వస్తాం. పైనుంచి లొకేషన్ అయితే ఇది, కిందకి ఇదే టాప్. జై శ్రీరామ్. స్వామిది ఏంటిది? శివాలయమా? ఇక్కడ దేవుడు శివాలయం అయితే ఒకటి ఉంది చిన్నది. ఓకే, ఓం నమ శివాయ. మనం మళ్ళీ తిరిగి కిందకైతే వెళ్ళిపోవచ్చు. మీరు కూడా దర్శించుకోండి. మనం ఆ శివాలయం దగ్గర దేవుడిని అయితే దర్శించుకొని వస్తాం. ఇలా కొద్దిగా ఫ్రంట్కి వస్తే మళ్ళీ కొద్దిగా లోపలికి అయితే గృహలా ఉంది. అక్కడ బాగుందన్నారు, చూద్దాం వెళ్ళి చూద్దాం. అక్కడ చాలా ఎత్తుగా ఉన్న మెట్లు, కాళ్ళు పట్టేసినట్టు అయిపోయింది ఆ ఒక్క దగ్గరే. గృహ చూడండి. ఇలా లోపలికి అయితే దూరైతే వెళ్ళాలి, ఒంగోని దూరైతే వెళ్ళాలి. ఓకే, అక్కడ నుంచి ఇంకా లోపలికి వస్తే ఇక్కడ పెద్ద గుహ అయితే ఉంది. దాని అంతటికంటే పెద్దది ఇదే. ఇక్కడ ఇదేంటి, మనకి గబ్బిలాలు కూడా ఉన్నాయి. సౌండ్లు వినిపిస్తున్నాయా లేదా? అయ్యే సౌండ్లు. బాగుంది, ఇక్కడ బాగుంది. అక్కడ మీద లొకేషన్ బయట మనం అక్కడ శివుడి దగ్గరికి వెళ్ళి దర్శించుకున్న దానికంటే ఇక్కడ పెద్ద గృహ ఉందన్నమాట. ఇక్కడే బాగుంది. లొకేషన్ అయితే పర్లేదు, చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి అయితే నచ్చుతుంది. అక్కడ మీద లొకేషన్ అయితే ఇక్కడ 100% ఓకే, 100% సాటిస్ఫై అయ్యాం. నిజంగా భలే ఉంది. సముద్రంలో అలలా ఉన్నాయి కొండంతా. ఏరే ఇక్కడ బాగుంది కదా, అక్కడ మీద ఇక్కడ బాగుందని చెప్పు. హండ్రెడ్ 100% వర్త్. అక్కడ మీద ఇక్కడ అయితే చాలా బాగుంది లొకేషన్.
పైనుంచి చూపిస్తాను చూడండి ఎలా ఉందో. మనం అయితే ఒకసారి ఇక్కడ గ్రిల్లో ఉంది, అది కొండ ఎలా ఉందో అయితే మీకు చూపిస్తాను చూడండి. అది దాటుకుని అయితే కొద్దిగా ఫ్రంట్కి వచ్చాం. లైటింగ్ పెట్టారనమాట ఎక్కడ పడితే అక్కడ. ఈ లైటింగ్ లేకపోతే అసలు మనకి కనే కనపడదు, దారులు కనిపించవు, ఏం కనిపించవు. పైన అయితే చూడండి లొకేషన్. మీకు వాటర్ ఎలా కారుతుందంటే చూడండి, మీకు కనిపిస్తుందా లేదు, చుక్క 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 కారుతుంది. ఇదిగో ఇలాగే మొత్తం కొండ అంతా చల్లగానే ఉంది ఎంత లోపలికి వచ్చినా సరే. ఓకే, ఇంకా మనం బయటికి అయితే వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఎక్కడికైనా వెళ్ళాలా లేకపోతే ఇక్కడే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మనం మళ్ళీ రిటర్న్ ట్రైన్ అయితే ఎక్కాలా అని చూస్తున్నాం. ఇప్పుడైతే మనం 1 అలా అవుతుంది, మళ్ళీ మనకు 4:30కి అలా ట్రైన్. అప్పటి వరకు ఇక్కడ ఉండాలా. మనం ఏమైనా దగ్గరలో ఏమైనా లొకేషన్లు ఉంటే చూసుకోవచ్చు, లేదంటే రెస్ట్ తీసుకొని సాయంత్రం ట్రైన్ ఎక్కి రిటర్న్ అయిపోవడమే. ఇప్పుడు వరకు లొకేషన్ కనుక నచ్చితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి ఛానల్ని. వచ్చినందుకు ఫుల్ సాటిస్ఫై. ఓకే, ఇంకా బయటికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. ఇంకా మనం బొర్రగ్రహంలో పూర్తిగా చూస్తాం. ఇంకా ఇంతటితో అయిపోయింది ఈరోజు. ఇంకొక 1 అవర్లో మనకి ట్రైన్ అయితే ఉంది 4:30కి అలాగా. మళ్ళీ సేమ్ ఏదైతే కిరణ్డోల్లో వచ్చామో సేమ్ అదే ట్రైన్ రిటర్న్లో మనం వెళ్ళిపోతున్నాం వైజాగ్. రాత్రి 9:30కి 10కి అలా చూపిస్తుంది. మరి ఏ టైంకి వెళ్తుందో మనకు తెలియదు, ఒక్కోసారి లేట్ అయిపోవచ్చు అంట. ఇంక మనం ఈ వీడియో ఎంతటితో అయితే ఆఫ్ చేసేస్తున్నాం. ఒక 1 అవర్ మనం అయితే స్టేషన్లో రెస్ట్ తీసుకొని ఇంకా ట్రైన్ వస్తే మాత్రం ఇంకా ట్రైన్ ఎక్కి మన ఇంటికి అయితే మనం వెళ్ళిపోతున్నాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఉంటాను, బాయ్.